కేటీఆర్, ఎక్కడున్నావు నువ్వు? భారతదేశంలోనే భూమి మీదనే ఉన్నవా నువ్వు? ఎవరిని ఏమని మాట్లాడుతున్నావు? గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరిచ్చినట్టు తిన్నదరక్క ఒళ్ళు కొవ్వెక్కి కుటుంబ కలహాలతోని ఆర్థిక వ్యవహారాలతోని రాజకీయ సంక్షోభంతోని తెలంగాణలో అధికారం కోల్పోయిన తర్వాత పిచ్చెక్కి కొట్టుక సస్తున్న మీ కుటుంబము ఈ రోజు మీరొచ్చి కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడాడు. కేటీఆర్, నువ్వేమంటావు? థర్డ్ క్లాస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే? నీ అయ్యనడుగు చెప్తాడు ఏ క్లాస్ పార్టీ. పార్టీని విలీనం చేస్తా అని సోనియమ్మ గాంధీ గారి కాళ్ళు పట్టుకున్న రోజు ఏ పార్టీయో అడుగు. తెలంగాణ ఇచ్చినటువంటి ప్రదాత సోనియమ్మ గాంధీ గారికి అసెంబ్లీ సాక్షిగా ధన్యవాదాలు తెలిపి సోనియా గాంధీ గారి ఇనిషియేటివే కాంగ్రెస్ పార్టీ ఇనిషియేటివే అని చెప్పిన మీ అయ్యని అడుగు. కాంగ్రెస్ పార్టీ ఏ క్లాసో చెప్తాడు నీకు. దోపిడీ చేసిన మీ కుటుంబము ఏ క్లాసో మీ అయ్యని అడుగు, లేదా అధికారులను అడుగు. ఇప్పుడు కేసులు నెత్తి మీద ఉన్నటువంటి నువ్వు ఈరోజు హైకోర్టును అడిగినా లేకపోతే ఇంకొక అధికారంలో ఉండి ఈరోజు నీ మీద పీయూష్ గోయల్ లాంటి వాళ్ళు విచారణ చేస్తున్నటువంటి వాళ్ళని అడుగు. నీ పార్టీ ఏంది, నీ బతికేంది, మీరు గతంలో చేసిన పనులేంది అని అడుగు, చెప్తారు. స్వతంత్రం తెచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ, తిన్నింటి వాసాలు లెక్క పెట్టేటటువంటి నువ్వు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఏ క్లాస్ అని థర్డ్ క్లాస్ అని మాట్లాడతావు? వెదవా, తెలియదా? ఆ రోజు మీ అయ్యకు కేంద్ర మంత్రి ఇచ్చిందటువంటిది ఇదే పార్టీ కాదు? అవును, థర్డ్ క్లాసే. మీ అయ్య దరిద్రుడు చేసినటువంటి పాపాన్ని భరించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అబద్ధాలాడి తెలంగాణ సెంటిమెంట్ మీద డబ్బులు నొక్కేసినటువంటి మీ పార్టీ మా పార్టీ గురించి మాట్లాడేటంత అర్హత, అసలు నాలుక మీద ఉచ్చరించడానికి కూడా కనీసం అర్హత లేనటువంటి నువ్వు, పిల్ల బచ్చగానివి నువ్వు ఈరోజు కాంగ్రెస్ పార్టీని నిందిస్తావా? నువ్వు మీ అయ్య పుట్టక ముందు పుట్టినటువంటి పార్టీ ఇది. దేశానికి స్వతంత్రం కోసం ప్రాణాలు అర్పించినటువంటి ఎంతో మంది త్యాగమూర్తులు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇది. థర్డ్ క్లాస్ నువ్వు, మీ అయ్య, మీ కుటుంబం, నీ పార్టీ అందరి పేర్ల మీద దోపిడీ చేసి తెలంగాణ సెంటిమెంట్ మీద, తెలంగాణ అమాయక ప్రజల మీద దోపిడీ చేసినటువంటి దొంగలు